హైదరాబాద్లో సోమవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ టవర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ జీఎస్టీ ఉద్యోగి మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణమూర్తి అందిస్తారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు నగరం అతలాకుతలమైందని చెప్పవచ్చు. మనం చూడవచ్చు ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నాం. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నటువంటి కొన్ని ఏళ్ల చరిత్ర గల ఎల్బీ స్టేడియానికి అమర్చినటువంటి ఫ్లడ్ లైట్ టవర్ మొత్తం కూలిపోయింది. అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాకింగ్ చేస్తున్నటువంటి కొంతమంది జిఎస్టీ అధికారులు ఆ సమయంలోనే ఇక్కడనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ ఫ్లడ్ లైట్ ఒకసారిగా కూలడంతో దాని కింద పడి అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో కూడా రాత్రి కురిసిన వర్షానికి అదేవిధంగా ఈదురుగాలులకు నగరంలో పలు చోట్ల చెట్లు కూలాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తడం జరిగింది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీం ఎక్కడెక్కడ టవర్లు కూలాయి, అదేవిధంగా చెట్లు కూడా ఎక్కడెక్కడ మొత్తం కూడా క్లీన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సరైన నిర్వహణ లేకపోవడం, గత కొద్ది కాలంగా దీన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ఫ్లడ్ లైట్లు కూలాయని కూడా చెప్తున్నారు. ఇంకా మరో 3 ఉన్నాయి, అవి కూడా ప్రమాద స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి నిర్వహణ అనేది కూడా తప్పనిసరి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఎల్బీ స్టేడియము ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా మారింది. అయితే ప్రస్తుతము ఉప్పల్కు స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ స్టేడియం సంబంధించి నిర్వహణ పూర్తిగా మర్చిపోయినట్లుగా మనం చెప్తున్నట్టు మనం చూడొచ్చు. ఫ్లడ్ లైట్ కూలిపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి నిర్వహణ లోపమా లేకపోతే ఏందని దానిపై కూడా పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియం సంబంధించినటువంటి నిర్వాహకులు ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మరో 3-4 రోజుల్లో కూడా కిములో నింబస్ మేఘాలు విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది. దీని ద్వారా ఈదురుగాలు అదేవిధంగా భారీ వర్షాలు పలు చోట్ల కూడా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. విజయ మహేష్తో కృష్ణమూర్తి, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.